ప్రతి స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ సన్నిధిలో ప్రభా యేసయ్య మేము నిలబడి ఉన్నాము ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మేము చదివి ఉన్నాము తండ్రి ప్రభువ. మేము కేవలం చదవగలిగిన వారం మాత్రమే అయి ఉన్నాము తండ్రి. ఈ వాక్యాలను విరిచి వడ్డించవలసిన వాడు నీవు ప్రభువ. దాని యొక్క అర్థాన్ని ప్రభా బయలుపరచవలసిన వాడు నీవై ఉన్నావు తండ్రి. వాక్యం వెనకాల దాగిన వాక్యాన్ని బయలుపరచవలసిన వాడు నీవు ప్రభా. మీ వైపే చూచుచున్నాము, మీపైనే ఆధారపడుచున్నాము. మీ నిత్య జీవపు మాటల కోసమే మేము ఎదురు చూచుచున్నాము తండ్రి ప్రభువా యేసయ్య. కేవలం మానవులు రొట్టెల వలన మాత్రమే జీవించరు కానీ మీ పలుకబడిన ప్రతి మాట వలన జీవిస్తారని మేము ఎరిగి ఉన్నాము తండ్రి పలుకబడిన మాట కోసం మేము ఎదురు చూచుచున్నాము తండ్రి ఆ మాటల ద్వారా మమ్మల్ని జీవింపజేయమని కోరుచున్నాం యేసయ్య. మీ వైపే చూస్తూ మా గొప్ప దేవుడా, మీ యొద్ద నుండే మేము ఆశించుటకు తండ్రి నీవు కృప చూపించావు మా గొప్ప దేవుడా. యేసయ్య, మా హృదయాలలో నిత్య జీవపు మాటలు నాటి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. మరొక్కసారి ఈ యొక్క 4వ నెలలో మరొక్కసారి దేవుని యొక్క కట్టడను మనం జరిగించడానికి మరియు ఆయన శరీరాన్ని తినటానికి, ఆయన రక్తాన్ని తాగటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. మరొక్కసారి ఆయన శరీరాన్ని తినటానికి మునుపు, రక్తాన్ని త్రాగటానికి మునుపు, ఆయన నిత్య జీవపు మాటలు ధ్యానించటానికి గాను దేవుడు మరొక్కసారి మనకి అవకాశం ఇచ్చినాడు. ఈ మాటలను బట్టి మన జీవితాలు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పొద్దున అనౌన్స్ చేసిన విధంగా ఈ 21వ తారీఖున కొండ బ్రదర్ గారి ఆ గృహము నూతనంగా ఇక్కడ కిలేశ్పురంలో నూతనంగా గృహం నిర్మించుకొని ఉన్నారు. ఆ సంగతి అందరికీ తెలిసినదే. ఆ గృహం యొక్క గృహప్రవేశ కార్యక్రమము 21వ తారీఖున చేయటానికి గాను నిర్ణయించబడింది. 21వ తారీఖున అంటే వచ్చే సోమవారం, ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం గృహప్రవేశ కార్యక్రమం జరుగును. 21వ తారీఖున సాయంకాలం 6 గంటలకి ఆ కూడిక జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. సంఘం మొత్తానికి ఆహ్వానం తెలియజేయమని సహోదరులు చెప్పి ఉన్నారు. 21వ తారీఖున ఆ గృహప్రవేశ కార్యక్రమం జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా 18వ తారీఖున గుడ్ ఫ్రైడే అందరికీ పబ్లిక్ హాలిడే కనుక ఆ ముందు రోజు గురువారం ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన పెట్టుకోవచ్చు, కానీ అక్కడో 2 గంటలు ఇక్కడో 2 గంటలు మాత్రమే సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. అదే ఆల్ నైట్ ప్రేయర్ అంటే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపటానికి అవకాశం ఉంటుంది. గురువారం నైట్ 9ంటికి ఆరాధన ప్రారంభం అవుతుంది. మొదట 1 గంట, గంటన్నర పాటు వాక్య ధ్యానం ఉంటుంది, వాక్య పఠనం ఉంటుంది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. 9 గంటలకల్లా ప్రారంభం అవుతుంది. 4 గంటలకల్లా ఆ కూడిక ఆల్ నైట్ ప్రేయర్ ముగించబడుతుందనే విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. బుధవారం అయితే ఎటువంటి ఆరాధన ఉండదు, కానీ గురువారం మాత్రం ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. సంఘమంతా ఆరాధనలో ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పంపులు పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉండినాను. ఇక్కడ ఈ ఆదికాండము 6వ అధ్యాయానికి సంబంధించిన వాక్యలేఖనాలు మనం చదివి ఉన్నాము. ఈ 6వ అధ్యాయానికి సంబంధించిన సంగతులు ఏ కాలానికి సంబంధించిన సంగతులు అంటే, అప్పటికే హానోకు దేవునితో నడిచి 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 హానోకు కొనిపోబట్టాడు. దేవునితో నడవటం అంటే గమనించండి, ఇద్దరు సమ్మతించకుండా ఒక మార్గాన
ఇద్దరు కలిసి నడవలేరు. అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తితో అన్నా సమ్మతించాలి, ఆ వ్యక్తి ఈ వ్యక్తితోనన్నా సమ్మతించాలి. ఇక్కడ హానోకు దేవుడు కలిసి నడిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే దేవుడు హానోకుతో సమ్మతించడు. ఎందుకంటే మానవులమైన మనము పరిమితమైన జ్ఞానం కలిగిన వారమై ఉన్నాము. మరు నిమిషంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన దేవుడు అనంతుడైన దేవుడై ఉన్నాడు, అనంత జ్ఞానము కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మానవుడే దేవునితో సమ్మతించాలి, మానవుడే దేవుని మార్గంలోనికి రావాలి, మానవుడే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. కనుక హానోకు దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని నడిపింపుకు లోబడ్డాడు. దేవుడు బయలుపరిచిన సంపూర్ణమైన ప్రణాళికను జరిగించడానికి పూర్తిగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. సమర్పణ జీవితాన్ని బట్టి దేవునితో పాటు నడవగలిగాడు. నడిచి 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 కొనిపోబడినట్లు మనం 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉండినాం. 6వ అధ్యాయానికి వచ్చేపాటికి అవి నోవాహు దినములై ఉన్నాయి. నోహు దినములు, జలప్రళయం సంభవించటానికి పరిస్థితులన్నీ సిద్ధపరచబడుచున్న దినములై ఉన్నాయి. ఆ దినములలో ఇక్కడ మనం చదివిన ఈ వాక్య లేఖనాలను బట్టి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఇక్కడ నోవాహు దినాలలో 2 జాతుల ప్రజలు ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. నోహు దినాల్లో 2 జాతుల ప్రజలు ఉన్నారు భూమి మీద. ఒకరేమో దేవుని వంశావళికి సంబంధించిన వారై ఉన్నారు, వారు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. ఇంకొకరేమో నరుల వంశావళికి సంబంధించిన వారై ఉన్నారు, నరుల కుమారులుగా వారు పిలువబడ్డారు. ఎవరు ఈ దేవుని కుమారుల వంశావళి ఏంటి, నరుల కుమారుల వంశావళి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆ సంగతి గ్రహించాలంటే మనం హేబేలు కయ్యోను దగ్గరికి వెళ్ళాలి. హేబేలు కయ్యోనును మనం గమనించినట్లయితే హేబేలు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతను బట్టి బలిపీఠాన్ని కట్టాడు. ఆ ప్రత్యక్షతను బట్టి ఏ ప్రత్యక్షత అయితే పొందుకున్నాడో ఆ ప్రత్యక్షత ప్రకారం ఒక బలి అర్పణను తీసుకువచ్చాడు. ఆ ప్రత్యక్షత ప్రకారం దేవునిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ ప్రత్యక్షత ప్రకారం దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ ప్రత్యక్షత ప్రకారం బలి అర్పణను తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొని ఆ ప్రత్యక్షత ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు, ప్రవర్తించడం మొదలుపెట్టాడో, నీవు పొందుకున్న ప్రత్యక్షత సరైన ప్రత్యక్షతని దేవుడే నిర్ధారించడం మొదలుపెట్టాడు. దేవుడే ఆకాశము నుండి అగ్నిని క్రొమ్మరించాడు. ఆ బలి అర్పణను దహించి ఆ బలి అర్పణను స్వీకరించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే కయ్యోను మాత్రము తన సొంత జ్ఞానముతో, తన సొంత తెలివితేటలతో ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలి అర్పణలు తెచ్చాడు. అవేమో దేవుడు అంగీకరించలేదు. దానిని బట్టి కయ్యోను యొక్క ముఖం చిన్నబుచ్చుకున్నాడు, దిగులు చెందాడు, కోపం వచ్చింది. దేవుడు కయ్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, కయ్యోను, ఏల నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల నీవు తలనెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. ఆ పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, నీవు ఆ పాపాన్ని ఏలుతావు. కనుక సత్క్రియ చేయి, సరైన ప్రత్యక్షత ద్వారా నన్ను ఆరాధించు, సరైన ప్రత్యక్షతతో నన్ను సమీపించు, సరైన ప్రత్యక్షతతో నాకు బలి అర్పణ సిద్ధపరచు, అప్పుడు నేను అంగీకరిస్తానని దేవుడు కయ్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు గమనించండి, కయ్యోను సరిచేయబడటానికి కయ్యోను ఇష్టపడలేదు. ప్రభువా, నేను మొదట నా సొంత జ్ఞానంతో, నా సొంత తెలివితేటలతో నేను బలి అర్పణ అర్పించాను, నన్ను క్షమించు ప్రభువా. ఇప్పుడు నీవు ఇచ్చిన ప్రత్యక్షతతో నేను బలి అర్పణ తీసుకొస్తున్నాను ప్రభువా. దయించి నా అర్పణను అంగీకరించు ప్రభువా, నా పట్ల కృప చూపించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని కయ్యోను వేడుకొని ఎడల కయ్యోను యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించు వాడేమో. ఎందుకంటే తన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు దేవుడు ఆయన తిరస్కరించడు. ప్రతి ఒక్కరిని తన యొద్దకు వచ్చిన వారిని ఆయన చేర్చుకొని దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఆ విధంగా సరి చేయబడటానికి కయ్యోను ఇష్టపడలేదు. తర్వాత దేవుని తర్వాత హేబేలు కూడా వెళ్ళాడు. పొలంలో కయ్యోను ఉంటే హేబేలు కూడా వెళ్ళాడు.
హేబేలు కూడా వెళ్ళి మాట్లాడినట్లు మనం వాక్య లేఖనాల్లో మనం చూడగలము. హేబేలు కూడా వెళ్ళి తన ఆలోచనను సరిచేయటానికి ప్రయత్నం చేశాడు. అయితే కయ్యోను సరిచేయబడటానికి ఇష్టపడక అప్పటికే తన హృదయంలో విపరీతమైన కోపము, విపరీతమైన ద్వేషము, విపరీతమైన అసూయ పెంచుకుని వాడిగా ఉన్నాడు కయ్యోను. తన తమ్ముడైన హేబేలు మాట్లాడుతూ ఉంటుండగానే తన తమ్ముడైన హేబేలు మీద పడ్డాడు. రాయి తీసుకున్నాడు, పొదునైన రాయి తీసుకున్నాడు. హేబేలుని అక్కడ ఆ రాయితో మోది చంపినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుడు ఆకాశము నుండి దిగి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? న్యాయ విచారణ చేయటాని కోసం వచ్చాడు. కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడ? అప్పుడైనా పశ్చాత్తాపం ఏమైనా వ్యక్తపరిచాడా కయ్యోను? లేదు. దేవునిని ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. నా తమ్మునికి నేనేమన్నా కావలి వాడినా? మాట్లాడేది మీతో కాదు, నాతో కాదు, పోనీ తన పొరుగు వారితో కాదు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడిలా కనిపిస్తాను నీకు అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కయ్యోను ఎటువంటి ఒక తిరుగుబాటు స్వభావం కలిగిన వాడో మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక అక్కడ న్యాయ విచారణ దేవుడు కయ్యోను నిమిత్తం జరిగించాడు. కయ్యోను మరి తప్పు చేశాడని నిర్ధారించబడింది. ఒకటి, దేవుని ప్రత్యక్షతను తిరస్కరించాడు. రెండోది, తన తమ్ముడైన హేబేలుని చంపాడు. ఈ రెండిటిని బట్టి దేవుడు ఏం చేశాడు? కయ్యోనుకు ఒక గుర్తు ఇచ్చాడు. దేనికోసం ఆ గుర్తు? ఇక ఈ వ్యక్తి శిక్షించబడటానికి నిర్ణయించబడిన వ్యక్తి అని దేవుడు ఒక గుర్తు ఇచ్చేశాడు. కనుక కయ్యోను దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఇక నువ్వు నా సన్నిధానంలో నిలబడటానికి ఇక అవకాశం లేదు అని కయ్యోను దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. హేబేలును చంపేంతవరకు హేబేలు, కయ్యోను దేవుని సన్నిధిలోనే ఉన్నారు. దేవునిని సమీపించగలిగే స్థలంలోనే ఉన్నారు. ఆ ఏదేను వనం దగ్గరలోనే వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను తిరస్కరించాడు కయ్యోను, ఎప్పుడైతే తన తమ్ముడైన హేబేలుని హతమార్చాడో, ఎప్పుడైతే దేవుడు తనకి ఒక గుర్తు ఇచ్చాడో, ఇక తర్వాత ఆ దేవుని సన్నిధానం నుండి కయ్యోను త్రోసివేయబడ్డాడు. ఏదేను వనానికి తూర్పునున్న నోదు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కాపురం ఉన్నాడు. ఇంకొక ప్రక్కన హేబేలుకి ప్రతిగా అవ్వాదాములకు షేతును దేవుడు ఇచ్చాడు. కనుక ఇక్కడ షేతు నుండి ఒక వంశావళి పుట్టుకొచ్చింది, కయ్యోను నుండి ఒక వంశావళి పుట్టుకొచ్చింది. షేతు వంశావళి విస్తరించడం మొదలుపెట్టింది. ఇంకో ప్రక్కన కయ్యోను యొక్క వంశావళి విస్తరించడం మొదలుపెట్టింది. రెండు వంశావళులు వ్యత్యాసమైన వారండి. ఒకరితో ఒకరికి ఏ మాత్రం పోలిక లేదు. కయ్యోను యొక్క వంశావళిని మనం చూసినట్లయితే వారు గుడారాల్లో నివసించిన వారిలో మొదటి వారై ఉన్నారు. కయ్యోను యొక్క వంశావళి వారు పట్టణాలు కట్టిన వారిలో మొదటి వారై ఉన్నారు. కయ్యోను యొక్క వంశావళి ఆయుధాలు చేసిన వారిలో మొదటి వారై ఉన్నారు. కయ్యోను యొక్క వంశావళి వాయిద్యాలు తయారు చేసిన వారిలో, కనిపెట్టిన వారిలో మొదటి వారై ఉన్నారు. ఇంకో ప్రక్కన హేబేలు యొక్క వంశావళిని చూడండి. హేబేలు యొక్క వంశావళి వీరి వలె తెలివిగలవారు కాకపోవచ్చు, కయ్యోను వంశావళి వలె తెలివిగలవారు కాకపోవచ్చు, కయ్యోను యొక్క వంశావళి వలె నూతన ఆ యొక్క ఆవిష్కరణలు చేసిన వారు కాకపోవచ్చు, పట్టణాలు కట్టిన వారు కాకపోవచ్చు, గుడారాల్లో నివసించిన వారు కాకపోవచ్చు. అయితే దేనిలో మొదటి వారంటే ఈ హేబేలు యొక్క వంశావళి దేవుని నామాన్న ప్రార్థన చేసిన వారిలో మొదటి వారై ఉన్నారు. దేవునికి లోబడే వారై ఉన్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించు వారై ఉన్నారు. దేవునికి భయపడు వారై ఉన్నారు. అందులో వీరు గొప్పవారై ఉన్నారు. వీరు చూస్తే వీరికి అసలు వ్యత్యాసం అనేదే లేదు. కనుక ఆ వంశావళులు ఎదుగుకుంటా వచ్చాయి. రెండు వంశావళులు. ఈ హేబేలు యొక్క వంశావళేమో వారే దేవుని కుమారులుగా పిలువబడ్డారు. కయ్యోను యొక్క వంశావళి నరుల కుమారులుగా వారు పిలువబడ్డారు. అయితే మొదటి నుండి దేవుడు ఇష్టపడని కార్యం ఏమిటి అంటే, దేవుని సన్నిధి నుండి దూరమైపోయిన వారు, దేవుని సన్నిధిని తిరస్కరించి వెళ్ళిపోయిన వారితో వివాహం అవటానికి ఒక విశ్వాసికి ఎన్నడూ దేవుడు అనుమతించలేదు. దేవుని సన్నిధానంలో నిలబడిన వంశావళితో మాకు దేవుని సన్నిధానం అవసరం లేదు, మాకు
వాక్యం అవసరం లేదు అనే వారితో వివాహం చేసుకోవటానికి దేవుడు ఎన్నడూ అనుమతించలేదు. ఒక విశ్వాసి అవిశ్వాసితో వివాహం అవటం అనేది దేవుడు ఎన్నడూ అంగీకరించని కార్యంగా ఉన్నది. మొదటిలో వారి వంశావళి నిమిత్తం షేతు వంశావళి వారు జాగ్రత్త పడ్డారు. విశ్వాసులుగా ఉండిన మనము విశ్వాసులనే చేసుకోవాలి. దేవుని కుమారులుగా పిలువబడిన మనం దేవుని వంశావళిలో నుండే మనం వెతుక్కొని వారితోనే మనం వివాహం చేసుకోవాలని జాగ్రత్త పడిన వారై ఉన్నారు. అలా తరాలు గడిచాయి. నోవాహు దినాలు ప్రారంభమయ్యాయి. నోవాహు దినాలకు వచ్చేపాటికి మొదట్లో ఎంత వాక్యం కొరకు ఎంత గట్టిగా నిలబడ్డారో, ఎంత ప్రతిష్ఠించబడిన జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎంత నాజీరుకరమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, వాక్యం విషయం ఎంత పౌరుషం కలిగిన వారిగా ఉన్నారో, ఆ పౌరుషం రాను తగ్గుకుంటా వచ్చింది. నోవాహు దినాలకు వచ్చేపాటికి పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, ఈ షేతు వంశావళిలో ఉన్నవారు అంటే దేవుని కుమారులుగా పిలువబడిన వారు ఈ కయ్యోను యొక్క వంశావళిని చూస్తూ ఉన్నారు. ఇదిగో ఆ వంశంలో చూసావా అందమైన స్త్రీలు ఉన్నారు, ఆ వంశంలో చూసావా తెలివి గల స్త్రీలు ఉన్నారు, ఆ వంశంలో చూసావా వారు ధనవంతులై ఉన్నారు, వారు పేరు కలిగిన వారై ఉన్నారు, ఎంతో పలుకుబడిన వారై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఏంటి? కయ్యోను యొక్క వంశాల యొక్క వ్యాపారాలు ఏంటి? ఆయుధాల వ్యాపారులు. భూగర్భం నుండి ఆ ఖనిజాలు వెలికి తీసి ఆయుధాలు తయారు చేయటం, పనిముట్లు తయారు చేయటం. కనుక ధనం ఎక్కువ ఉన్నది. వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉండినారు. ఎక్కువ ధనం సంపాదించారు, ఎక్కువ ఆస్తులు సమకూర్చుకున్నారు, ఎక్కువ భూములు సమకూర్చుకున్నారు. ఇదిగో ఆ స్త్రీలను గమనించావా? వాళ్ళని గనక మనం పెళ్లి చేసుకుంటే మంచిగా కలిసి వస్తుంది, జీవితం బాగుంటుంది. అందమైన వారు, విద్యావంతులు, ఆస్తిపరులు, అన్ని రకాలుగా కలిసి వస్తుందని వారితో సహవాసం చేయటం మొదలుపెట్టారు, వారితో సాంగత్యం చేయటం పెట్టారు, వారితో వివాహాలు చేసుకోవటం మొదలుపెట్టారు. మూడవ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ తెలుగులో అయితే ఆ నరుల కుమార్తెలను స్త్రీలను వివాహం చేసుకొనిరి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో వివాహం చేసుకొనిరి అని రాయబడలా, దే టుక్ దెమ్ అని రాయబడింది. అంటే వారిని తీసుకున్నారు, వారితో సహవాసం చేశారు, వారితో కలిసి జీవించారని చెప్పారు, కానీ పెళ్లి చేసుకున్నారు అని రాయబడలేదు. ఈనాడు కూడా మనం బయట దేశాల పరిస్థితులు మనం చూసినట్లయితే పెళ్ళి అనే విషయం వారికి ప్రజలకు పెద్దగా ప్రాముఖ్యమైన అంశముగా లేదు. స్కూల్ దినాల నాటి నుండే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరుగుతూ ఉన్నారు. కాలేజీ దినాలు వచ్చేపాటికి సినిమాలకు తిరుగుతున్నారు, పార్కులకు తిరుగుతున్నారు. ఇక చదువులు అయ్యేపాటికి స్త్రీ పురుషులు బయట దేశాలే ఉందిలేండి, మన ఆంధ్ర దాటితే ఇదంతా సర్వసాధారణం. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ ఇవన్నీ సర్వసాధారణం. కొంచెం మనం వెనకబడిన రాష్ట్రం, వెనకబడిన కొంచెం ఈ కట్టుబాట్లను కొంచెం సీరియస్గా తీసుకునేవారం కాబట్టి మనకి చుట్టుపక్కల తెలియటం లేదు. కొంచెం హైదరాబాద్ వెళ్ళినా కానీ, ఇటు బెంగళూరు వెళ్ళినా, ముంబై వెళ్ళినా, కేరళ వెళ్ళినా ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. కనుక చదువులు అయిపోవటం ఆలస్యం. ఉద్యోగాల కోసం ఏ బెంగళూరో, ముంబయో, ఏ కలకత్తానో, ఏ ఢిల్లీయో వెళ్తూ ఉంటారు. అక్కడ కలిసి స్త్రీ పురుషులు ఒకే గృహంలో ఒకే ఇంట్లో జీవిస్తున్న పరిస్థితులు. కనుక బయట దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చదువులు అయిపోయిన తర్వాత ఇక ఇష్టమైన స్త్రీ పురుషులు కలిసి జీవిస్తూ ఉన్నారు.
పిల్లలు అంటా ఉన్నారు. ఇక బయట దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారంటే ఆ పుట్టిన పిల్లలకి మరి పురుషుడి యొక్క ఆస్తి రావటం కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటున్నారు. లీగల్గా నేను ఈ వ్యక్తి యొక్క భార్యను అని చూపించుకోవాలి. ఎప్పుడు చూపించుకోవాలి? ఆస్తి రావాలంటే, ఈ పిల్లలకి ఆస్తి రావాలంటే, ఈ పిల్లలకి మరి ఆ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన లాభాలు ఏమన్నా పొందుకోవాలంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ వారి దృష్టిలో అసలు వివాహానికి ప్రాముఖ్యత లేదు. ఇదిగో నీకు నాకు సెట్ అయిందా, కలిసి జీవిద్దాం, నీకు నాకు సెట్ అయిందా, కలిసి పిల్లలకి అందాం అనే ఒప్పందానికి వస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటా ఉన్నారంటే, లీగల్గా మేము ఒక కుటుంబం అయి ఉన్నాము, లీగల్గా ఈ వ్యక్తి యొక్క ఆస్తి మాకు రావాలి అనే సందర్భంలో మాత్రమే చేసుకుంటున్న పరిస్థితులు. ఈ దినాలు ఏ విధంగా ఉన్నాయో నోవాహు దినాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నోవాహు దినముల మాదిరిగానే మనుష్య కుమారుడు బయలుపరచు దినాలు కూడా ఉంటాయి అని రాయబడింది. కనుక ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో అయితే దే టుక్ దెమ్ అని రాయబడింది, కానీ అది వివాహం చేసుకున్నారు అని రాయబడటం లేకపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. సరే, ఇక్కడ ప్రవక్త 1953 సంవత్సరం 6వ నెల 14వ తారీఖున ఎర్నెస్ట్లీ కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్ దట్ వాజ్ వన్స్ డెలివర్డ్ టు ద సెయింట్స్, ఒకప్పుడు పరిశుద్ధులకు అందించబడిన విశ్వాసం కోసం పోరాడటం అనే వర్తమానంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎనీథింగ్ దట్ డస్ ద వర్క్ ఆఫ్ ఇట్ ఎనీహౌ. ద పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ ద కైండ్ ఆఫ్ స్పిరిట్ టు బ్రింగ్ ద లేటర్ డేస్. The people in the spirit of the later days, the nations in the spirit of the end time, they got atomic weapons, hydrogen weapons, all kinds of things, because it's the spirit of the day. The people are in the spirit of the end time. The church is moving together under the power and the impact of the Holy Spirit, and the world is running out of yonder and making fun, scoffing, laughing, and they're living like the devil every day. It's in the spirit of the thing. ఇక్కడ ప్రవక్త చెప్తున్న సంగతులు ఏమిటంటే, ప్రతి కార్యం వెనకాల ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మే ఆ కార్యాన్ని జరిగించేదిగా ఉన్నది. మనం ముగింపు కాలంలో ఉన్నాము. ముగింపు కాలంలో ఒక ఆత్మ ఉన్నది. ప్రజల మీద ముగింపు ఆత్మ ఉన్నది. దేశాల మీద ముగింపు ఆత్మ ఉన్నది. మరి ఈ ముగింపు కాలానికి సంబంధించిన ప్రవర్తన ప్రజలు కనపరచాలంటే వారి వెనకాల ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. దేశాలు ఈ ముగింపు కాలానికి సంబంధించిన ప్రవర్తనను వ్యక్తపరచాలంటే ఆ దేశాల మీద ఒక ఆత్మ పని చేయాలి. ఇది ముగింపు కాలం గనుక దేశాలు ఆర్మగెదోను యుద్ధం వైపు నడిపించబడాలి గనుక ఆ దేశాల మీద ముగింపు ఆత్మ ఉండాలి. ఆ ముగింపు ఆత్మ ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో దేశాలు ఏం చేస్తాయి? ఆర్మగెదోను యుద్ధం వైపు నడిపించబడాలంటే మొదటిగా దేశాలన్నీ ఆ ఆత్మను బట్టి మరి అణ్వాయుధాలను సమకూర్చుకుంటా ఉన్నాయి. ప్రతి దేశం చూసినట్లయితే మరి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నారు. అమెరికా దేశం నుండి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నారు. రష్యా దేశం నుండి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నారు. చైనా దేశం నుండి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నారు. లేటెస్ట్గా మన భారతీయులు కూడా ఈ అణ్వస్త్రాల తయారీలో రంగంలోకి మరి దూకారు. వారు కూడా వేగంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అణ్వస్త్రాల తయారీలో ముందుకు వెళ్తా ఉన్నారు. భారతదేశం కూడా అణ్వస్త్రాలను ప్రపంచ దేశాలకు అమ్ముతా ఉన్నది. ఈ వ్యాపారంలో కూడా భారతదేశం ఎదుగుతూ ఉన్నది. ప్రపంచ దేశాలంతా ఈ అణ్వస్త్రాలను సమకూర్చుకుంటా ఉంటున్నారు. ఎందుకోసం సమకూర్చుకుంటున్నారు? ఇదిగో ఈ దేశాల వెనకాల ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను బట్టే ఈ యొక్క అణ్వస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. వీరంతా కలిసి ఆర్మగెదోను యుద్ధం దగ్గరికి వెళ్తారు. వారు అక్కడ ప్రపంచ దేశాలని నాశనం చేయబడతాయి. కనుక వారి వెనకాల ఒక ఆత్మ ఉన్నది. ఈ ముగింపు కాలపు దినాలు రావాలంటే ఆ ముగింపు కాలపు ఆత్మ వారి మీద ఉండాలి. ఈ ముగింపు కాలంలో నిజ సంఘం మీద కూడా ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎప్పుడైతే సంఘం మీదకు వచ్చిందో, ఆ అభిషేకం ఎప్పుడైతే సంఘం మీదకు వచ్చిందో వారు పరిపూర్ణంగా వాక్యంలో నిలబడేవారుగా ఉంటారు. పరిపూర్ణంగా వారు వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉంటారు. అటువంటి వాక్యంలో నిలబడే వారిని ఈ లోకం చూసినప్పుడు హేళనగా మాట్లాడతారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడువారిగా ఉంటారు. అయితే అలా హేళన చేసే ఆత్మ కూడా ముగింపు ఆత్మ అయి ఉన్నది. కనుక ప్రతి దాని వెనకాల ఒక ఆత్మ ఉన్నది. ప్రతి మనుష్యుడు వెనకాల ఒక ఆత్మ పనిచేస్తుంది. సంఘంలో కూడా ప్రతి వ్యక్తికి ఒక ఆత్మ కలిగి ఉన్నాడు. సంఘంలో మనకి 3 రకాల విశ్వాసులు ఉన్నారని మనకు తెలుసు.
విశ్వాసులు ఉన్నారు, నటన విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. విశ్వాసికి ఒక ఆత్మ ఉంటుంది, అవిశ్వాసికి ఒక ఆత్మ ఉంటుంది, నటన విశ్వాసికి ఆత్మ ఉంటుంది. అయితే మనలో ఉండిన ఆత్మ సరైన ఆత్మ లేదంటే చెడ్డ ఆత్మ, అదే పెద్ద ప్రశ్న ఉన్నది. మనం మంచి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదంటే లోకపరమైన ఆత్మను కలిగి ఉన్నామా, అదే ప్రాముఖ్యమైన ప్రశ్న ఉన్నది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉండుట అది ఒక గొప్ప అద్భుతమైన కార్యమై ఉన్నది. హల్లెలూయా! ఒక గొప్ప అద్భుతమైన కార్యమై ఉన్నది. ఉదాహరణకి ఒక సేవకుడు గనక పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనుకోండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తి తన సొంత ఆలోచనలు బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు తన సొంత ఆలోచనలు వ్యక్తపరచడు, తన సొంత తలంపులు వ్యక్తపరచడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని లోబరుచుకొని దేవుడు రంగం మీదకి వస్తాడు. మాట్లాడేవాడు ఆ మనుషుడు కాదు, మాట్లాడేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆయన హృదయంతరంగాలు ఎరిగిన వాడై ఉన్నాడు, రహస్య జీవితాలు చూడగలిగిన దేవుడై ఉన్నాడు, ఆలోచనలు వివేచించగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు రంగం మీదకి వచ్చినప్పుడు, ఆయన మాట్లాడుచున్నప్పుడు కుటుంబాలలో గడిచిన దినంలో ఏదైతే డిస్కస్ చేసుకున్నారో ఇక్కడ బలిపీఠం మీద నుండి వస్తుంది. ఏవైతే సందేహాలు కలిగి ఉన్నారో ఆ సందేహాలన్నీ ఆ వర్తమానంలో బయలుపరచబడతాయి. అనేక మార్లు విశ్వాసులు మన సంఘంలో ఉండిన విశ్వాసులు వస్తూ ఉంటారు. నిన్నటి దినాన మా కుటుంబంలో మేము ఏదైతే డిస్కషన్ కలిగి ఉన్నామో అది ఈరోజు ప్రసంగంలో వచ్చేసిందండి. ఇదిగో బండి మీద వస్తుంటే మేము మాట్లాడుకుంటా వచ్చామండి, అదే మాట్లాడారు. నిన్నటి దినాన వాక్యం ధ్యానిస్తూ ఉంటుంటే ఇదిగో నాకు ఇక్కడ సందేహం ఉంది బ్రదరు, మీరు ఆ సందేహం గురించి నాకు క్లియర్గా మీ వర్తమానంలో చెప్పేశారు అని మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఏమి చదివావో ఏమి ధ్యానించావో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ సమయానికి ఆ ఆలోచన ఇచ్చాడు కాబట్టి నాకు తెలియకోకుండానే నేను మాట్లాడాను. కొన్నిసార్లు విశ్వాసులు వచ్చి ప్రార్థన చేయమంటారు, కారణం చెప్పరు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. కొన్నిసార్లు దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే వారి జీవితాలలో ఏదైతే కొదువు ఉన్నదో ఆ కొదువుని ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆ కొదువుని గురించి ప్రార్థన చేస్తాం. ఏ విధంగా తెలుస్తుంది పాస్టర్ గారికి? నేను ప్రార్థన చేయమని కారణం చెప్పుకోకుండా ప్రార్థన చేయని పాస్టర్ గారు అని నిలబడ్డాను. నా జీవితంలో ఉండిన అవసరతను ఎత్తిపట్టి ఆయన ప్రార్థన చేశాడు. అది దేవుని ఆత్మ కార్యమై ఉన్నది. కనుక గమనించండి, విశ్వాసులు కూడా బుధవారం ఆరాధనకు కానీ మంగళవారం ఆరాధనకు కానీ ఆదివారం ఆరాధనకు కానీ రోజంతా కష్టపడి ఆ పనిలో పనిచేసే ఆ స్థలాల్లో ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుంది. గందరగోళంలో ఇప్పుడు ఆరాధనకు సమయం అయిపోతూ ఉన్నది. ఆ పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి ఆ గందరగోళంతోనే ఈరోజు ఆరాధన ఉన్నది, ఈరోజు ఆరాధనలో నేను పాలు పంపులు పొందాలి అని ఆ పని ఒత్తిడి పక్కన పెట్టేసి ఆ పని రోజంతా కష్టపడి పని చేసి బలహీనంగానే గబగబా ఇంటికి వచ్చేసి స్నానం చేసి కొంచెం పలహారం తిని ఆరాధనకు వస్తూ ఉంటారు. ప్రభువా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ అవన్నీ పక్కన పెట్టేసి నీ ఆరాధనకు వచ్చి అంటే నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను ఉజ్జీవపరచు ప్రభా అని ప్రార్థన చేసి అక్కడ కూర్చుంటారు. అక్కడ సర్వీస్ ప్రారంభమవుతుంది, పాటలు ప్రారంభమవుతాయి. పాటలు పాడుతున్నప్పుడు తెలియకోకుండానే అక్కడ హృదయంలో నెమ్మది నింపబడుతుంది. తెలియకుండానే సమాధానంతో నింపబడతారు. తెలియకుండానే ఈ సమస్త పరిస్థితులను విడిచిపెట్టి మరొక పరిమాణంలోనికి వెళ్ళేవారిగా ఉంటారు. అది ఏ కార్యమై ఉన్నది? ఆత్మ యొక్క కార్యమై ఉన్నది. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఈ భూ సంబంధమైన పరిస్థితులన్నీ విడిచిపెట్టి వేరొక పరిమాణంలోనికి వెళ్ళువాడిగా ఉండినాడు. వేరొక పరిమాణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడింది నీవు మాత్రమే, కానీ మాట్లాడేవాడు దేవుడై ఉన్నాడు. అక్కడ నీ ద్వారా స్తుతించేవాడు దేవుడై ఉన్నాడు. నీ ద్వారా దేవునిని అబ్బా తండ్రి అని పిలిచేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! అది ఆత్మలోకి ప్రవేశించుట అయ్యున్నది. ప్రతి నాణ్యానికి రెండు పక్కలు ఉంటాయి. రెండు పక్కలు ఉంటాయి. ఒకవైపేమో పరిశుద్ధాత్మను పొందుకొని ఇలా వేరొక మనిషిగా మార్చబడటం అయ్యున్నది.
ఇంకొక ప్రక్కన మనం ఈ భూమి మీద జన్మించినప్పుడు మనం సమయం అనే పరిమాణానికి సంబంధించిన వారమై ఉన్నాం. మన పైన కొన్ని పరిమాణాలు ఉన్నాయి, మన కింద పరిమాణం ఉంది. మన పైన పరిమాణం సైన్స్ ఉంది, మన పైన పరిమాణం పరిశుద్ధులు ఎదురు చూసే 6వ పరిమాణం ఉంది, మన పైన పరిమాణం దేవుడు నివాసం చేసే 7వ పరిమాణం ఉంది. మన క్రింద పాతాళం ఉన్నది, పాపులు నివాసం చేసే పరిమాణం ఉన్నది, దురాత్మలు నివాసం చేసే పరిమాణం ఉంది, సాతానుడు ఉండే పరిమాణం ఉన్నది. మన పైన పరిమాణాలు ఉన్నాయి, మన కింద పరిమాణాలు ఉన్నాయి. అయితే మానవులుగా ఈ లోకంలో మనం జన్మించినప్పుడు, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు రక్షణ కొరకే నిర్ణయించబడ్డాం. అయితే ఈ లోకంలో జన్మించినప్పుడు మనం ఏ విధంగా జన్మిస్తున్నామంటే, కీర్తనాకారుడు చెప్పిన విధంగా నా తల్లి పాపంలో గర్భం దాల్చింది. పాపంలో గర్భం దాల్చడం వలన నేను పుట్టుకతో పాపినై ఉన్నాను. పాపంలో గర్భం దాల్చడం వలన నేను అబద్ధికుడినై ఉన్నాను. పాపంలో గర్భం దాల్చడం వలన నేను చాలా సునాయాసంగా పాపం వైపు ఆకర్షించబడేవాడనై ఉన్నాను. కీర్తనాకారుడు తన ఒక్కడి గురించి మాత్రమే మాట్లాడలేదు. శరీర కార్యముల ద్వారా జన్మించే ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ గర్భంలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇదే పరిస్థితి కలిగి ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనం జన్మించినప్పుడు మరి అబద్ధ స్వభావాన్ని కలిగి ఉన్నాం, మరి పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాము. సునాయాసంగా పాపం వైపు ఆకర్షించబడే వారముగా మనం ఉన్నాము. మనం జీవించుతున్నప్పుడు ప్రారంభం మన జీవితము మనం పాతాళాన్ని ప్రతిబింబించిన వారముగా ఉన్నాం. రక్షణ పొందుకోవటానికి మునుపు పాతాళాన్ని ప్రతిబింబించిన వారముగా ఉన్నాం. పాపపు కార్యాలు మనం కలిగి ఉన్నాము, పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాము, వాక్యము తెలియని వారిగా ఉన్నాము, రక్షణ మార్గంలో లేని వారముగా ఉండినాము. అటువంటి పరిస్థితుల్లో ఉండిన మనలను దేవుడు మన పట్ల ఆయన కృప చూపించున్నాడు. ఆ ఆకాశము నుండి తల్లి పక్షిరాజుగా ఆయన మాట్లాడిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం చూడగలిగాము. హల్లెలూయా. మనం పుట్టుకతోనే పాపులమై ఉన్నామని గ్రహించగలిగాము. మనం రక్షించబడటానికి మరి ఒక రక్షకుడు అవసరం, మనం విమోచించబడటానికి ఒక విమోచకుడు అవసరం, మన కోసం క్రయధనం చెల్లించేవాడు ఒక యోగ్యుడు అవసరమని గుర్తించాము. ఆ యోగ్యుడు ఎవరో కాదు, కానీ ఏ మానవుడు మన కోసం రక్తం కార్చినా ఉపయోగం ఉండదు. ఏ మానవుడు మన కోసం మరణించినా ఉపయోగం ఉండదు. గమనించండి, అపోస్తులు ఎంతోమంది హతసాక్షులుగా మరణించారు. దానిని బట్టి మనం రక్షణ పొందుకున్నామా? ఎందుకంటే వారంతా శరీర కార్యముల ద్వారా జన్మించిన వారు ఉన్నారు. మన కోసం మరణించే వ్యక్తి ఆయన శరీర కార్యముల ద్వారా జన్మించేవాడిగా ఉండకూడదు, యోగ్యుడిగా ఉండాలి, పాపం లేనివాడిగా ఉండాలి, అవిధేయతలు లేనివాడిగా ఉండాలి, అతిక్రమములు లేనివాడిగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఒకే ఒక్కడై ఉన్నాడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా, మన విమోచకుడిగా, మన సమీప బంధువుడిగా మనం అంగీకరించటానికి దేవుడు కృప చూపించున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడటాన్ని బట్టి, ఆ వాక్యాన్ని వినిపించటాన్ని బట్టి మనం ఎక్కడికి నడిపించబడ్డాము? నూతన జన్మ వైపు మనం రక్షించబడిన వారముగా ఉండినాము. తిరిగి జన్మించిన వ్యక్తి పైన మన క్రిందుండిన పరిమాణాల యొక్క ప్రభావం ఉండకుండా పోతుందా? తిరిగి జన్మించడానికి మునుపు మనం మన క్రిందుండిన పరిమాణాలను మన జీవితం ద్వారా ప్రతిబింబించాం. పాపాన్ని కలిగి ఉండటం ద్వారా, పాపపు జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా. మరి తిరిగి జన్మించిన తర్వాత మన క్రిందుండిన పరిమాణాలను, ఆ పరిమాణాల ప్రభావం మన మీద ఉంటుందా అంటే, తిరిగి జన్మించిన తర్వాత కూడా మన క్రిందుండిన పరిమాణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఈ శరీరంలో జీవించినంతకాలం, మరణ శాసనం మన మీద ఉండినంతకాలం మనకి రోగాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది. రోగాల వెనకాల, వ్యాధుల వెనకాల ఒక దురాత్మ ఉన్నది. ప్రతి రోగం వెనకాల ఒక దురాత్మ ఉన్నది, ప్రతి వ్యాధి వెనకాల ఒక దురాత్మ ఉంది. మన శరీరాల మీద అవి ప్రభావం చూపించగలవు. సాతానుడికి మన శరీరాన్ని మనకి విరుద్ధంగా వాడగలిగే శక్తి వాడికి ఉన్నది.
మన ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు మనకి విరుద్ధంగా వాడగలిగే శక్తి వాడుకున్నది. మన శరీరాన్ని మనకి విరుద్ధంగా వాడు వాడగలడు. మన ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు, ఆలోచనలు మనకి విరుద్ధంగా మన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే మన ఆలోచనల ద్వారా వాక్యం నుండి తప్పించడానికి వాడు ప్రలోభ పెడతాడు. మన మనస్సాక్షి ద్వారా వాక్యం నుండి తప్పించడానికి మనల్ని ప్రలోభ పెడతాడు. అయితే వాడు ఎన్నైనా చేయనివ్వండి, ఒక తిరిగి జన్మించిన వ్యక్తి అయితే వాడు ఉపయోగించవచ్చు. మన శరీరాన్ని మనకి విరుద్ధంగా ఉపయోగించవచ్చు, మన ఆత్మను మనకి విరుద్ధంగా ఉపయోగించవచ్చు. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి వాడు ప్రలోభ పెట్టినా కానీ కదల్చబడని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. కదల్చబడని వాడికి ప్రభావం అయితే చూపించగలడు, కానీ ఆ ప్రభావాన్ని బట్టి ఒక తిరిగి జన్మించిన వ్యక్తి చెలించడు. యోబు అదే చేశాడు. మొదట భౌతికమైన ఆస్తి మీద పడ్డాడు, యోబు కదల్చబడలా. తర్వాత సంతానం మీద పడ్డాడు, కదల్చబడలా. ఇప్పుడు ఆలోచనలోనికి, ఇప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని తీసివేశాడు. పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండే యోబు ఫైనల్గా ఎటువంటి పరిస్థితి అయిపోయింది? ఆస్తిని కోల్పోయాడు, సమస్త ఆ ఒంటెలను కోల్పోయాడు, గాడిదలను కోల్పోయాడు, బంగారాన్ని కోల్పోయాడు, పశువులను కోల్పోయాడు, గొర్రెలను మేకలను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు. ఇక ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి బూడిది కొప్పలో ఆ చెల్ల పెంకుతో తన యొక్క గుండ్లను ఆ చెల్ల పెంకుతో గోక్కుంటున్న పరిస్థితులు. శరీరంలోకి చొచ్చుకొని వచ్చాడు. అక్కడ కూడా యోబు కదల్చబడలా. తర్వాత తన ఆలోచనలు ప్రలోభ పెట్టడానికి ఎవరిని ఉపయోగించుకుంటా ఉన్నాడంటే స్నేహితులను ఉపయోగించుకుంటా ఉన్నాడు. అప్పుడు దాకా స్నేహితులు అప్పుడప్పుడు యోబు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. యోబు గారి దగ్గరికి వచ్చి ఆయన స్నేహితులు ఆయన జ్ఞానయుక్తమైన మాటలు విని ఆయన దగ్గర సూచనలు తీసుకొని వెళ్తూ ఉండేవారు. యోబు పరిస్థితి బాగాలేదని స్నేహితులు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి వారు పరామర్శించడానికి, ఓదార్చడానికి వచ్చిన వారు నేరారోపణ చేస్తూ ఉన్నారు. ఇదిగో నీ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు రహస్యంగా ఎక్కడో పాపం చేశావు. అందుకే దేవుడు ఒకేసారి నీ ఆస్తిని తీసేశాడు, నీ సంతానాన్ని తీసేశాడు, నీ ఆరోగ్యాన్ని తీసేశాడు. ఆ రహస్యమైన పాపాన్ని నువ్వు చేశావు అని నిందించడం మొదలుపెట్టాడు. యోబు యొక్క ఆలోచనలు వీరి మాటల ద్వారా ప్రలోభ పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. తన భార్య కూడా వచ్చి ఇదిగో దేవుణ్ణి దూషించి నువ్వు మరణించు అన్నప్పుడు యోబు ఆమె యొక్క మాటలను బట్టి చెలించలేదు. ఆ మాటలను బట్టి దేవునిని విడిచిపెట్టలేదు. కానీ ఒక అజ్ఞానురాలు వలె మాట్లాడమాకు. అజ్ఞానురాలు అని పిలవలేదు, అజ్ఞానురాలు వలె నువ్వు మాట్లాడుతున్నావు. ఆలోచనలు కూడా విరుద్ధంగా వాడు ఉపయోగించగలిగినప్పుడు కూడా యోబు ఆ ఆలోచనలు బట్టి కూడా ప్రలోభ పెట్టినప్పుడు కూడా యోబు చెలించని వాడిగా ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ తిరిగి జన్మించిన వాడు, దేవుని ఆత్మతో ముద్రించబడిన వాడి మీద ఆ పరిమాణాలు, మన క్రింద ఏవైతే పరిమాణాలు ఉన్నాయో ఆ పరిమాణాల ద్వారా మన మీద ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావాన్ని బట్టి మనం కదల్చబడే వారముగా ఉండము. ప్రభావం అయితే ఉంటుంది మరణించేంతవరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు ప్రభావం ఉంటుంది. ఈ ముగింపు కాలంలో మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పాతాళం యొక్క బెలం కూడా తెరవబడింది, దురాత్మలు కూడా బయటకు వచ్చేసాయి. మన చుట్టూ పాపం ఉన్నది, మన చుట్టూ హేయమైన కార్యాలు ఉన్నాయి, మన చుట్టూ ఘోరాలు జరుగుతూ ఉండినాయి, విపరీతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలుగా మనల్ని ప్రలోభ పెట్టాలని, అనేక రకాలుగా మనల్ని వాక్యం నుండి తప్పించడానికి సాతానుడు విపరీతమైన మోసంతో వస్తున్నాడు, విపరీతమైన కుయుక్తితో వస్తూ ఉన్నాడు. సాతానుడు గమనించండి, సాతానుడు ఎంత బలంగా అయితే వస్తూ ఉన్నాడో దేవుడు సంఘానికి అంత బలమైన అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండింతల అభిషేకాన్ని ముగింపు కాలంలో ఇస్తూ ఉన్నాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం రెండు కలిపి ఒకేసారి మన మీద దేవుడు కుమ్మరిస్తూ ఉండినాడు.
అన్ని అభిషేకాల కంటే బలమైన అభిషేకము పక్షిరాజు అభిషేకాన్ని మనకిస్తూ ఉండినాడు. హల్లెలూయా. మొదటి 3 అభిషేకాలు అయితే ఆ సింహం కానీ, ఎద్దు కానీ, మరి ఆ మనుష్య ముఖం వంటి అభిషేకం కానీ, ఈ 3 భూ సంబంధమైన అభిషేకాలు అయి ఉన్నాయి. పక్షిరాజు మాత్రము అది మరి ఆకాశములో ఎగిరే పక్షి అయి ఉన్నది, భూమి మీద నడిచేది కాదు. హల్లెలూయా. ఉన్నత స్థలాలకు ఎగిరే పక్షి అయి ఉన్నది, దూరదృష్టిని కలిగి ఉండిన పక్షి అయి ఉన్నది. హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని మనకి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. గడిచిన కాలాల్లో సంఘ సంస్కర్తలకు సంబంధించిన అభిషేకాలు ఈనాడు మనం ప్రవక్త పరిచర్య క్రింద ఉండిన వారమై ఉన్నాము. అటువంటి బలమైన అభిషేకము సంఘానికి ఈనాడు ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. బలమైన అభిషేకం ఇచ్చినప్పుడు సాతాను కూడా అంతే బలంగా వస్తాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ గమనించండి, 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే అవి ఏ దినములై ఉన్నాయి? జలప్రళయానికి ముందు దినాలై ఉన్నాయి. జలప్రళయంలో ఈ భూమి మీద ఉండిన సమస్త ప్రజలు నాశనం చేయబడ్డారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, మన దేవుడు కృప కలిగిన దేవుడు కదా. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన మరి కొంచెం నియంతృత్వ వ్యవహారం కలిగిన వాడు కాదు, కోపిష్టి కాదు కదా. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, కృపామయుడై ఉన్నాడు, కృపలో ఐశ్వర్యవంతుడు కదా. ఏ విధంగా ఆయన భూమి మీద ఉండిన సమస్త ప్రజలను నాశనం చేయగలిగాడు? ఆయన నాశనం చేయటానికి నిర్ణయించుకున్నాడు అంటే ఆ కాలంలో భూమి మీద పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. మనం కొన్నిసార్లు మన మనస్సు బాగోదు, మూడు బాగోదు. మనస్సు బాగోనప్పుడు ఆ కోపాన్ని ఎవరొకరి మీద, మన చుట్టూ ఉండిన వారి మీద ఆ కోపం మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. మన తల్లిదండ్రుల మీద ఆ కోపం చూపిస్తాం, మన భార్య మీద చూపిస్తాం, భర్త మీద చూపిస్తాం, బిడ్డల మీద చూపిస్తాం ఆ కోపాన్ని. అలా దేవుని మూడేమన్నా బాగలేదా? ఆయన మనస్సు ఏమన్నా బాగోలేదా? ఒకేసారి ఆయన మనస్సు బాగోక ఆ కోపం ఎవరి మీద చూపించాలో ఈ భూమి మీద తెలియక ఈ భూమి మీద చూపించి భూమిని మొత్తం నాశనం చేశాడా అని అనుకోవటానికి మన దేవుడు సాధారణమైన మానవుడు కాదు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, సర్వజ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. అటువంటి దేవుడు ఈ భూమిని నాశనం చేయటానికి నిర్ణయించుకున్నాడు అంటే ఎందును బట్టి? కయ్యోను యొక్క వంశావళిని బట్ట. కయ్యోను యొక్క వంశావళి పూర్తిగా మొదటి నుండి వారు దేవుని మాటను వ్యతిరేకించు వారై ఉన్నారు. మొదటి నుండి వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించువారు, దేవుని ప్రత్యక్షతను తిరస్కరించువారై ఉన్నారు. కయ్యోను ఒక రెబల్ అయి ఉన్నాడు, దేవుడు చెప్పినా కానీ వినని వాడిగా ఉండినాడు. కయ్యోను యొక్క వంశావళి కారణం నిమిత్తం దేవుడు భూమి మొత్తాన్ని నాశనం చేశాడంటే, భూమి మొత్తం నాశనం చేయబడటానికి, భూమి ప్రక్షాళన చేయబడటానికి గాను కయ్యోను యొక్క వంశావళి మాత్రమే కారణం కాదు. కయ్యోను వంశావళి కంటే ప్రాముఖ్యంగా షేతు వంశావళి పరిస్థితులను మనం గమనించాలి. వారు దేవుని కుమారులుగా పిలవబడి దేవుని వాక్యానికి లోబడిన స్థితిలో వారు ఉన్నారు, దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కయ్యోను వంశావళి కంటే ఈ దేవుని కుమారులు వారి స్థానంలో ఉండకపోవటాన్ని బట్టి మరి భూమి మీద తీర్పు వచ్చిందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ 1954 సంవత్సరం 1వ నెల 3వ తారీఖు సాయంత్రం ప్రశ్నలు జవాబులు ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ ద antediluvian world, in the destruction when the million times millions and billions of people was upon the earth. అదిగో జలప్రళయానికి సంబంధించిన కాలంలో లక్షలాది మంది ఈ భూమి మీద ఉన్నారు. అండ్ గాడ్ సెంట్ an old holiness preacher out by the name Noah. ఇదిగో దేవుడు ఒక వృద్ధుడై ఉండి పరిశుద్ధుడైన ఒక ప్రసంగికుని పంపించాడు. ఆ ప్రసంగికుడు ఎవరో కాదు కానీ నోవాహు. అండ్ హీ ప్రీచ్డ్ 120 years and told him to come into the ark.
ఆ నోవాహు 120 సంవత్సరాల పాటు బోధించాడు, ఇదిగో మీరు నేను నిర్మించిన ఈ ఓడలోనికి రావాలి. అండ్ ఆల్ దట్ డింట్ కమ్ ఇన్ టు దట్ ఆర్క్ వుడ్ బి డిస్ట్రాయిడ్. ఎవరైతే ఈ ఓడలోనికి ప్రవేశించరో వారంతా నాశనం చేయబడతారు. అండ్ గాడ్ ఆల్మైటీ హూ హ్యాడ్ ద కంట్రోల్ ఆఫ్ హెవెన్స్ సెండ్ డౌన్ ద రెయిన్స్ దట్ అటర్లీ destroyed millions of people, of young people, of little babies scrambling and perishing in the water. What would make a loving God do such a thing? ఇక్కడ గమనించండి, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆ ప్రజల మీద, ఆ భూమి మీద వర్షాన్ని క్రొమ్మరించాడు. ఆ వర్షం క్రొమ్మరించినప్పుడు అక్కడ యవనస్తులు నాశనం చేయబడ్డారు, మరి పసిపిల్లలు నాశనం చేయబడ్డారు, మరి సమస్త ప్రజలు ఆ నీటి ద్వారా నాశనం చేయబడ్డారు. ఒక ప్రేమ కలిగిన దేవుడు ఆ కార్యాన్ని చేయటానికి గల కారణం ఏమిటి? ఆ నోవహు జలప్రళయ దినాలలో కేవలం వృద్ధులు మాత్రమే లేరు. వృద్ధులతో పాటు నడి వయస్కులు ఉన్నారు, నడి వయస్కులతో పాటు మరి యవనస్తులు ఉన్నారు, యవనస్తులతో పాటు చిన్నబిడ్డలు ఉన్నారు, చిన్నబిడ్డలతో పాటు పసికందులు ఉన్నారు. సరే, వృద్ధులు పాపం చేశారనుకుందాం, నడి వయస్కులు పాపం చేశారనుకుందాం, మరి యవనస్తులు పాపం చేశారనుకుందాం. పిల్లలు, పసిబిడ్డలు అసలు పాపం చేయటానికి ఇంకా వారికి పాపం గురించిన అవగాహన లేదు. వారు నశించిపోవటానికి గల కారణం ఏంటి? వారు మరణించిన పాపం ఎవరి మీద పడుతుంది అంటే, వారు మరణించిన పాపం వారి యొక్క తల్లిదండ్రుల మీదే పడుతుంది. వారి తల్లిదండ్రులను బట్టే వారు నాశనం చేయబడ్డారు. నోవాహు దినాలు ఏ విధంగా ఉంటాయో ఈనాడు అదే విధంగా ఉండబోతుంది. అదే విధంగా ఉండబోతుంది. మన దేహం యొక్క విమోచన సమయంలో కూడా అదే విధంగా ఉండబోతుంది. మన దేహం యొక్క విమోచన జరిగి క్షయమైన ఈ శరీరాల మీద మనం అక్షయతను ధరించుకొని మనం ఈ భూమి మీద నుండి కొనుక్కోబడనై ఉన్నాము. మధ్యాకాశంలో మన దేవుణ్ణి కలుసుకుంటాము. గొర్రెపిల్ల వివాహం మహోత్సవంలోనికి మనం ప్రవేశిస్తాం. అయితే ఈ భూమి మీద నోవహు దినముల మాదిరిగా అన్ని వయస్సుల వారు ఉంటారు. వృద్ధులు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, మరి యవనస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు, పసికంతులు కూడా ఉంటారు. అయితే వారందరి మీద దేవుడు శ్రమల కాలం, శ్రమలు కురిపించనై ఉన్నాడు. ఆ కాలంలో కూడా ఎవరిదండి తప్పిదం? పసిబిడ్డలు శ్రమలకు విడిచిపెట్టడానికి, మరి ఆ చిన్నపిల్లలు శ్రమల కాలానికి విడిచిపెట్టడానికి ఎవరి మీద పడుతుంది ఆ పాపం అంటే, ఆ తల్లిదండ్రుల మీదే పాపం పడుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో ఈనాడు మరి నిజ దేవుని గురించి వారు గ్రహించకుండా వారి పిల్లలకు కూడా బోధించని వారు ఉన్నారు. నిజ దేవుని గురించి, నిజ ఆరాధన గురించి బోధించని సేవకులు ఉన్నారు. అసలు దేవుడే లేడని బోధించే అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే గమనించండి, కొంతమంది అంటూ ఉంటారు ఈ కాలంలో, దేవుడు కావాల్సింది బలహీనులకండి, జ్ఞానవంతులకి దేవుడు అవసరం లేదు, తెలివి గల వారికి దేవుడు అవసరం లేదు, వారి తెలివితేటలతో ఎలాగైనా బతికేస్తారు అని మూర్ఖత్వంగా వాదించేవారు ఉంటారు. నాకు కావలసిన జ్ఞానం ఉంది, నా తల్లిదండ్రులు ఇచ్చిన తెలివితేటలు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆరోగ్యం, నా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం ఉంది. ఆ శరీరంతో, ఆ జ్ఞానంతో, ఆ తెలివితేటలతో నా జీవితాన్ని నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవించగలను. నేను బలహీనుడిని కాదు దేవుడి మీద ఆధారపడటానికి అని వితండవాదం చేసేవారు ఉన్నారు. అటువంటి వాదన గురించి, అటువంటి వారి గురించి దావీదు ఏమన్నాడో తెలుసా? ఇదిగో దేవుడు కేవలం బలహీనులకు మాత్రమే అవసరమని చెప్పేవారి గురించి దావీదు ఒక మాట అన్నాడు. కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు అంటారు, బుద్ధి లేని వారు అంటారు. సమస్త సృష్టిని ఒకసారి గమనించు. సమస్త సృష్టిని ఎవరు నియమించారు? భూమికి కక్ష ఎవరు నియమించారు? భూమి సూర్యునికి ఇంతే దూరం నుండి ఇంతే దూరంలో తిరగాలి అని
ఎవరు ఆ కక్షను నియమించారు? చంద్రుడు భూమికి ఇంతే దూరంలో ఉండి భూమి చుట్టూ తిరగాలని ఆ కక్షను నియమించింది ఎవరు? సైన్స్ కేవలం ఇదిగో భూమి సూర్యుడి వైపు ఆకర్షించబడి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి చెప్పగలదు, కానీ అసలు ఆ ఆకర్షణ శక్తిని సృజించినది దేవుడని మనం గ్రహిస్తూ ఉన్నాం. కేవలం ఆకర్షణ శక్తి ఉన్నది, ఇటు లాగుతూ ఉన్నది కాబట్టి భూమి సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉన్నది. ఆ శక్తిని పెట్టినవాడు ఎవడు? దేవుడు అయి ఉన్నాడు. శక్తి ఉందని సైన్స్ చెప్తుంది, ఆ శక్తిని పెట్టినవాడు ఎవడు? దేవుడు అయి ఉన్నాడు. కనుక బుద్ధిహీనులు ఆ విషయాన్ని గ్రహించని వారిగా ఉంటారనే విషయాన్ని దావీదు ఇక్కడ చెప్తా ఉండినాడు. కనుక ఆ జలప్రళయంలో మరి లక్షలాది మంది నశించారు. అన్ని వయస్సుల వారు నశించారు. వృద్ధులు నశించారు, నడి వయస్కులు నశించారు, యవనస్తులు నశించారు, పిల్లలు నశించారు, పసికందులు నశించిన వారిగా ఉండినారు. అయితే గమనించండి, ఇంతమంది నశించి కేవలం 8 మంది మాత్రమే రక్షించబడటానికి గల కారణం ఏమిటి? ప్రతి కాలంలో ప్రతి యుగంలో 2 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. 2 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 8 మందేమో ఒక ఆత్మను పొందుకున్నారు, మిగిలిన సమస్త ప్రజలు వేరే ఆత్మను పొందుకున్నారు. ఈ 8 మందేమో దేవుని యొక్క నడిపింపు ద్వారా వారు ప్రవర్తించిన వారిగా ఉన్నారు. ఈ మిగిలిన లక్షలాది మందేమో ఈ లోకపు ఆత్మ ద్వారా నడిపించబడిన వారై ఉన్నారు. ఈ 8 మంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డారు కాబట్టి 120 సంవత్సరాల పాటు కుటుంబం అంతా ఓడ నిర్మించబడటానికి సహాయం చేశారు. కేవలం నోహవు మాత్రమే నిర్మించలేడు, 3 కుమారులు కూడా సహాయం చేయాలి, భార్య సహాయం చేయాలి, కోడలు కూడా సహాయం చేయాలి. అప్పుడే ఆ ఓడ నిర్మించడానికి మరి నిర్ణీత కాలంలో పూర్తి అవుతూ ఉంటుంది. ప్లాన్ ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. ఆ ప్లాను కుటుంబానికి బయలుపరిచిన వాడు నోహు అయి ఉన్నాడు. ఆ ప్లాన్ ప్రకారం కీలును తయారు చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఆ అడవి నుండి మొద్దులను తీసుకొస్తా ఉన్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఆ మొద్దులను కట్ చేస్తూ ఉన్నారు. వీరందరి మీద దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా! దేవుని ఆత్మ వారిని నడిపిస్తూ ఉన్నది. ఆ దేవుని ఆత్మలోనికి వారు ప్రవేశించిన వారిగా ఉండినారు. ఈ 8 మంది ఒక ఆత్మను కలిగి ఉన్నారు. ఆ ప్రపంచంలో ఉండిన మిగిలిన ప్రజలందరూ మాత్రం ఈ లోకపు ఆత్మను కలిగి ఉన్నారు. ఈ లోక ఆత్మ పొందుకోవటాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు? నోవహును హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, నోహుకి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, నోవహుకు విరుద్ధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ముసలోడి మాటలు వింటే అంతే సంగతులు. అదిగో వాడు చెప్పింది నమ్మి మేము శాటిలైట్స్ పంపించాం ఆకాశంలోకి, అక్కడ మాకు తేమ ఏం కనిపించలేదు. వాడి మాట విని పరిశోధన చేశాం, డబ్బులు వృధా తప్ప ఏ ఉపయోగం కనిపించలేదు. ఒక్క చుక్క మరి నీరు లేదు అక్కడ. ముసలోడు ఏదో మతి చెలించి 120 సంవత్సరాల నుండి ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు, వర్షం 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 అంటున్నాడు. ఆ వర్షం ఎప్పుడు మనం చూచింది లేదు, విన్నది లేదు, కన్నది లేదు. ఎందుకంటే నోహు దినాలకు ముందు ఎటువంటి వర్షం పడినట్లు వారు ఎప్పుడు చూడలేదు. భూమి నుండి ఆవిరి వచ్చి ఆ యొక్క భూమిని తడుపుతూ ఉండేది. గమనించండి, ఆ జలప్రళయంలో నశించింది కేవలం కయ్యోను యొక్క వంశావళి మాత్రమేనా? జలప్రళయానికి ముందు 2 వంశావళులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. కయ్యోను వంశావళి, షేతు వంశావళి. కయ్యోను వంశావళి ఏమో నరుల కుమారులుగా పిలువబడ్డారు, షేతు వంశావళి ఏమో దేవుని కుమారులుగా పిలువబడ్డారు. దేవుని కుమారుల యొక్క వంశావళి మాత్రమే మరి దేవుని వంశావళిలో భాగమైన వారంతా రక్షించబడ్డారా? కయ్యోను వంశావళిలో ఉండిన వారంతా నశించారా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 2 వంశావళులు కలుపుకొని 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. మరణించిన వారిలో దేవుని కుమారులు కూడా ఉన్నారు, దేవుని కుమారులని పిలువబడిన వారు కూడా ఉన్నారు. గమనించండి, వారు ఒక వంశంలో పుట్టడాన్ని బట్టే దేవుని కుమారులుగా పిలువబడ్డారు. వారు
వారి అంతరంగాన్ని బట్టి దేవుని కుమారులు కాదు. ఇజ్రాయేలీయులు అందరూ ఇజ్రాయేలీయులు కాదండి. అబ్రహాము సంతానం అంతా అబ్రహాము సంతానంగా పిలువబడదు. అబ్రహాముకి ఇష్మాయేలు కుమారుడే, ఇస్సాకు కుమారుడే. శారా చనిపోయిన తర్వాత మళ్ళా ఇంకా కుమారులు పుట్టారు అబ్రహాంకి. కానీ ఒక్కడే సంతానంగా పిలువబడ్డాడు, ఒక్కడే వాగ్దానంలో భాగమయ్యాడు. ఆ ఒక్క ఇస్సాకు మాత్రమే అసలైన సంతానముగా పిలువబడ్డాడు. ఇక్కడ అబ్రహాముకు పుట్టినంత మాత్రాన అందరూ సంతానముగా ఎంచబడలేదు. ఇక్కడ దేవుని కుమారులనే వంశావళిలో పుట్టినంత మాత్రాన అందరూ దేవుని కుమారులుగా ఎంచబడలేదు. వారు వంశంలో పుట్టడాన్ని బట్టి మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడ్డారు. కానీ వారి హృదయ పరిస్థితిని బట్టి చూస్తే వారు కయ్యోను యొక్క వంశావళి మాదిరిగానే ఉన్నారు. వారు వాక్యాన్ని తిరస్కరించిన వారుగానే ఉన్నారు. కయ్యోను ఇది మన నోవహు వెళ్ళి దేవుని కుమారుల యొక్క వంశావళి దగ్గరికి వెళ్ళి కూడా ప్రసంగాలు చేసి ఉంటాడు. అయ్యా, మనం షేతు వంశావళికి సంబంధించిన వారమై ఉన్నాం, అబ్రహాము సంతానమైన వారమై ఉన్నాం. వారంటే ఇదిగో సర్పానికి పుట్టినారు కాబట్టి సర్పానికి పుట్టిన మొదటి వ్యక్తే దేవుని ఎదిరించాడు. మనం అలా కాదుగా. దేవునికి ప్రార్థన చేసేవారము, దేవునికి భయపడేవారము. కయ్యోను ఎందుకు పుట్టాడో, ఎలా పుట్టాడో మనం తెలిసిన వారమై ఉన్నాము. అటువంటి దేవుడు ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. భూమి మీద పాపం విస్తరించిందని మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను సమస్త ప్రపంచాన్ని నిర్మూలిస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను సిద్ధపరిచే ఈ ఓడలోనికి ప్రవేశించండి అని నోవహు దేవుని కుమారుల దగ్గరికి కూడా వెళ్ళి ప్రసంగం చేశాడు. దేవుని కుమారులు విన్నారా? వారు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు లోబడ్డారా? ప్రవక్తను అంగీకరించారా? ప్రవక్త తెచ్చిన వర్తమానాన్ని స్వీకరించారా? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా సద్దుకేలు, పరిసయ్యులు, శాస్త్రులు, మేము అబ్రహాం సంతానమై ఉన్నాం, మా పితరులు మన్నాను తిన్నారు, ఆకాశం నుండి కురిపించబడిన మన్నా, అది దేవదూతల ఆహారం, అటువంటి వంశానికి సంబంధించిన వారం మేము అని చెప్పుకున్నారు. కానీ వాక్యానికి లోబడలేదు. నోహు కాలంలో కూడా అదే విధంగా ఉన్నారు. మాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మేము స్వేచ్ఛ కలిగిన వారమైనా, మాకు నచ్చిన పనులు మేము చేస్తాము, మేము నచ్చిన వారిని వివాహం చేసుకుంటాము. నోహు జలప్రలయంతో పాటు అయ్యా మీరు వాళ్ళని వివాహం చేసుకోకూడదు, మనం ప్రత్యేకమైన వారమై ఉన్నాము. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మన విశ్వాసాన్ని అంగీకరించే వారితో వివాహం కలిగి ఉండినప్పుడు ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారు. అసలు మొదటి వ్యక్తి నుండే దేవుని వ్యతిరేకించే వారిని వెళ్ళి వివాహం చేసుకుంటే అసలు నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అని అన్నా, మాకు చెప్పాల్సిన అవసరం లేదు నోవహు, నువ్వు మాకు జ్ఞానం ఉంది, మేము నిర్ణయం తీసుకోగలం అని చెప్పుచున్న పరిస్థితి గమనించండి. జలప్రలయానికి ముందు అక్కడ ప్రజలను మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు 500 సంవత్సరాలు జీవించిన వాళ్ళు, 600 సంవత్సరాలు జీవించిన వాళ్ళు, 700 సంవత్సరాలు జీవించిన వాళ్ళు. మానవుల్లో అత్యధికంగా జీవించిన వ్యక్తి మతుషులా ఉన్నాడు. అక్కడ 969 సంవత్సరాలు జీవించాడు. మెతుషల అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత జలప్రళయం వస్తుంది అని అర్థం. మెతుషల ఏ సంవత్సరం అయితే మరణించాడో అదే సంవత్సరం జలప్రళయం వచ్చింది. వాళ్ళు అన్ని సంవత్సరాలు జీవించి అన్ని సంవత్సరాలు దేవుని సువార్తను విన్నారు. ఎందుకంటే అబ్రహాము షేతుకి జరిగిన సంగతులన్నీ చెప్పాడు. షేతు యొక్క కుమారులకి చెప్పాడు. ఆ షేతు యొక్క కుమారులు వారి కుమారులకి ఇలా సువార్త ఒక తరం నుండి ఇంకో తరానికి, ఇంకో తరం నుండి ఇంకో తరానికి, ఇంకో తరం నుండి ఇంకో తరానికి సంవత్సరాలుగా వింటా ఉన్నారు. విని వారి హృదయాలు కఠినపరుచుకుంటా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు విని 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 ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి వింటా ఉన్నాము. ఆ వాక్యాన్ని బట్టి మేము లోకం వైపు చూడకుండా, లోక సుఖాలు అనుభవించుకోకుండా మేము నిష్టగా జీవించాం. అందువల్ల ఉపయోగం ఉంది. ఇదిగో ఆ కయ్యోను యొక్క సంతానం చూడండి, వారు తాగుతున్నారు, తిరుగుతున్నారు, అయినా కానీ వారు సంతోషంగా ఉన్నారు, అయినా కానీ వారు ఆస్తులు సమకూర్చుకున్నారు, అయినా కానీ వారు
ఆనందంగా ఉన్నారు అని వారి హృదయాలు కఠినపరుచుకున్న స్థితి మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఈ 6వ అధ్యాయం, ఇక వీరి వయస్సు వందల సంవత్సరాలు జీవించే స్థితి నుండి వారి వయసుని 120 సంవత్సరాలకి నేను కట్ చేసేస్తున్నాను. 700, 500, 600, 700, 800, 900 జీవించే పరిస్థితి నుండి ఇక 120 సంవత్సరాలకి వారి ఆయుష్ను నేను తగ్గించేస్తున్నాను చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ ముగింపు కాలం వచ్చేపాటికి ఆ 120 సంవత్సరాల నుంచి 75, 70, 75 పరిస్థితులు. పాపం పెరిగే కొంది, భూమి మీద పాపం పెరిగే కొంది మానవుడి యొక్క ఆయుష్ తగ్గిపోతున్న పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వపు కాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడ్డతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. గమనించండి, పొద్దున చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి దేవుని వాక్యం కొరకు నిలబడగలగాలి అంటే దైవికమైన ప్రమేయం లేకోకుండా దేవుని వాక్యం కొరకు నిలబడలేడు. దైవికమైన ప్రమేయం లేకుండా, దేవుని యొక్క కృప లేకోకుండా నిలబడలేని వాడిగా ఉండినాడు. ఆ దైవికమైన ప్రమేయం ఉండినప్పుడే, దేవుడు కలుగ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సత్యాన్ని చూడగలగటానికి అవకాశం ఉంటుంది. దైవికమైన ప్రమేయం ఉండినప్పుడే ఆ వెలుగు మార్గంలోనికి నడవగలిగిన వాడిగా ఉండినాడు. ఇక్కడ నోవాహు విషయం కూడా అంతే. నోవాహును దేవుడు చూసినప్పుడు నోహు పట్ల కృపను కనుపరిచినట్లు మనం చూడగలుగుతాం. నోవాహు దేవుని యొక్క కృప పొందుకొనిన వాడిగా ఉండినాడు. ఆ కాలంలో నోవాహు ఏ విధంగా కృపను పొందుకొనిన వాడిగా ఉన్నాడు, ఈ కాలంలో మనం దేవుని యొక్క కృపను పొందుకొనిన వారమై ఉన్నాము. అందుకే జ్ఞానులు చూడలేని వాక్యాన్ని, గొప్పవారు చూడలేని వాక్యాన్ని, విద్యావేత్తలు చూడలేని వాక్యాన్ని, ధనికులు చూడలేని వాక్యాన్ని మరి మనం చూడగలుగుతూ ఉండినాము. ఇదిగో మనం నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి అది ఒకే ఒక మార్గం ఈ వాక్యం ద్వారానే అయి ఉన్నది. హల్లెలూయా. గమనించండి, మనం ఏ విధమైన వారమో మన కుటుంబాలలో ఉన్నవారు కూడా అదే విధమైన వారై ఉన్నారు. వారికేమో ఈ వాక్యము వెరితనంగా కనిపిస్తూ ఉన్నది. కలిసి పెరిగాం, కుటుంబాలలో కలిసి జీవించాము, కానీ మన బంధువులకేమో ఈ వాక్యం వెరితనంగా అనిపిస్తుంది. మన అన్నదమ్ములకి ఈ వాక్యం వెరితనంగా అనిపిస్తుంది. మన బిడ్డలకి ఈ వాక్యం వెరితనంగా అనిపిస్తుంది. మన తల్లిదండ్రులకి ఈ వాక్యము వెరితనంగా అనిపిస్తుంది. మనం దేవుని యొక్క కృపను పొందుకున్నాం కాబట్టి మనకిది అమూల్యమైన వాక్యముగా మనం ఎంచగలుగుతున్న వారముగా ఉండినాం. ఎంతైనా చెప్పండి, మంచోళ్ళే, మన కుటుంబంలో ఉండిన వారంతా మంచి మనస్సు కలిగి వాళ్ళే, సహాయం చేసే హృదయం కలిగిన వారే. మనకి బాధ కలిగితే వారు కూడా మనతో పాటు బాధ కలిగిన వారే అయి ఉన్నారు. అయినా కానీ ఈ వాక్యం దగ్గరికి వచ్చే వాటికి ఈ వాక్యము వెరితనంగా అనిపించడం అంటే దేవుని కృప వారు దేవుని కృప పొందుకొని వారిగా ఉండినారు. ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడు, నరుల హృదయం ఎల్లప్పుడూ మరి అక్రమమైనదిగా దేవుడు కనుగొనినట్లు ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. వారికి ఆ కాలంలో ప్రజలు అక్రమమైన జీవితాలు కలిగిన వారిగా ఉన్నారు. వారిలో దేవుడు అక్రమాన్ని కలిగి ఉండినట్లు, చెడుతనాన్ని కలిగి ఉండినట్లు ఇక్కడ మోషే రాస్తా ఉన్నాడు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఆదికాండం, ఇవన్నీ ఈ మొదటి 5 పుస్తకాలు మరి మోషే రాశాడు. మోషేకు దేవుడు చూపిస్తూ ఉండినాడు, ఇదిగో నేను ఆ ప్రజలలో చెడుతనాన్ని చూశాను, వారు మరి నిజాయితీ లేని తత్వాన్ని చూశాను, వారు ప్రతి దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారిగా, ప్రతి నిబంధనను అతిక్రమించిన వారిగా, మరి నైతికత లేని వారిగా, వారు దైవికం లేని వారిగా వారు జీవించుతున్నారు. వారు మరి ఎంతో క్రూరులుగా, ఆ కాలంలో ఎంతో క్రూరులుగా ఉన్నారు. చరిత్ర మనం చూసినట్లయితే నోహు కాలంలో విపరీతమైన పాపం ఉండేదంట.
విపరీతమైన పాపం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక్కడ నేను మనుషుల్ని ఎందుకు చేశానా అని పశ్చాత్తాపం కాదు. నేను తప్పిదం చేశాను, మనుషులను సృజించి నేను పొరపాటు చేశానని దేవుడు బాధపడటం లేదు. కానీ మానవులు వచ్చిన స్థితిని బట్టి విచారం వ్యక్తం చేస్తూ ఉండినాడు. ఎప్పుడైతే మానవులు ఆ స్థితికి వచ్చారో దేవుని వైఖరి వారి పట్ల మారుతూ ఉన్నది. ఇప్పుడు దాకా నేను ప్రేమ చూపించాను, ఇప్పుడు దాకా నేను కరుణను చూపించాను, ఇప్పుడు దాకా నేను కటాక్షాన్ని చూపించాను, ఇక నా వైఖరి మారుతుంది. వీరు మరి నేను చూడలేని స్థితికి వచ్చారు, పాపంతో నిండిపోయారు, అతిక్రమాలతో నిండిపోయారు. మరి ఆ యొక్క క్షమాపణ లేని వారిగా వారు మారిపోయారు, క్రూరులుగా వారు మారిపోయారు. ఇక నా వైఖరి వీరి పట్ల మారనై ఉన్నది. ఇక నేను కరుణను చూపించను, ఇక ఈ భూమిని నాశనం చేస్తానని ఇక్కడ దేవుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, కరుణ కలిగిన దేవుడు కదా. ఇటువంటి నిర్ణయానికి రావటానికి ఎంత సంతాపం నొందుకొని ఉంటాడు, తన హృదయంలో ఎంత నొచ్చుకొని ఉంటాడో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను. నరులు మాత్రమే కాదు, నరుల క్రింద ఉంచిన వాటిని నరుడు ఏలికగా ఉంచబడ్డాడు. పక్షుల మీద ఏలికగా, జంతువుల మీద ఏలికగా, నరుడి నిమిత్తం అవి కూడా నాశనం చేయబడుతున్నాయి. భూమి క్రింద ఉండకుండా నరులు ఏ విధంగా తుడిచిపెట్టబడుతున్నారో అదే విధంగా అవి కూడా తుడిచిపెట్టబడతా ఉన్నాయి. ఏకత్వం అనే వర్తమానంలో 1962 సంవత్సరం 2వ నెల 11వ తారీఖున ఈ మాటలు చెప్తా ఉన్నాడు ప్రవక్త గారు. అవ్వ దేవుని వాక్యమునందు అపనమ్మకం కనపరిచిన అదే పాత అపవాది ఆమెకు కీడు చేసినది. ఇప్పుడు మరలా షేతు పిల్లలు కయ్యోను అందమైన స్త్రీలను చూచుట చేసినది. వారు ఆ విధంగా మరలా ఐక్యపడిరి. వారు మత ద్రోహులో లేక కమ్యూనిస్టులో కాదు, వారు విశ్వాసులే. దేవుడు మరి ఏదైనా చేయవచ్చునని వారు చెప్పుదురు, లేక అది ఆ విధముగా ఉన్నదని చెప్పుదురు. వారు చేయనదే సరైనదని వారు తలంచిరి. అయితే దేవుడు చేయగలిగినదేమి? ఆయన దానినంతటిని కొట్టివేయును, దాన్నంతటిని కొట్టివేయవలసి ఉన్నది. వారు తప్పుడు ఐక్యత యందున్నారు. గమనించండి, మొదటిసారి మానవుల మీద ఉగ్రత దేనికోసం వచ్చింది? మానవుడి మీద ఈ రోగాలు రావటానికి, మానవుడి మీద ఈ వ్యాధులు రావటానికి, మానవుడి మీద వృద్ధాప్యం రావటానికి, మానవుడి మీద మరణం రావటానికి, మరణ శాసనం రాయబడటానికి కారణం ఏంటి? అక్రమమైన ఐక్యత ఉన్నది. అవ్వ మరియు సర్పం యొక్క అక్రమమైన ఐక్యత ఉన్నది. ఎక్కడ మరలా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కృమ్మరించబడటానికి, నోవాహు కాలంలో భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కృమ్మరించబడటానికి కారణం ఏంటి? అక్రమమైన ఐక్యత. దేవుని కుమారులు నరుల కుమార్తెలను సహవాసం చేయటం, సాంగత్యం చేయటం, కలిసి జీవించటం, పిల్లలను కంటం, అక్రమమైన ఐక్యత. అక్కడ ఏదేను వనంలో దేవుడు అక్రమమైన ఐక్యతను సహించలేదు, నోహు దినంలో కూడా అక్రమమైన ఐక్యతను సహించలేదు. అక్కడ ఉగ్రతను కుమ్మరించాడు, ఇక్కడ ఉగ్రతను కుమ్మరించాడు. ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకోవటం దేవుడు ఆది కాండం నుండి, ఏదేను వనం నుండి అసలు అంగీకరించని వాడిగా ఉన్నాడు. అలా చేసిన ఎడల ఉగ్రతను కుమ్మరించే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. భూలోకంలో దేవుని సన్నిధిని చెడిపోయినందున భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. గమనించండి, ఆ బలాత్కారంతో నిండి ఉన్నది. ఎందుకంటే ఆ ముగింపు కాలానికి సంబంధించిన ఆ ఆత్మ వారి మీద పనిచేస్తూ ఉన్నది. ఆ ఆత్మ వారి మీద ఎప్పుడైతే పనిచేసిందో బలాత్కారంతో వారు నిండిపోయిన ప్రజలై ఉన్నారు. ఇక్కడ ద ఫ్లాషింగ్ రెడ్ లైట్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఇస్ కమింగ్ అనే వర్తమానంలో 63వ తారీఖు 6వ నెల 23వ తారీఖున ఈ మాటలు చెప్తా ఉన్నాడు. And in the days of the Lord, women were so low in their morals until there was not used as women should be used, but they were perverted
it became a common that women become so common that man lived with man. The supernatural, the natural perversion from the sexuals had changed its position because that woman had become so cheap. నో ఇక్కడ లోతు దినాలలో ప్రవక్త లోతు దినాల గురించి మాట్లాడతా పరిస్థితులు ఎంత నైతికత ఎంత దిగజారిపోయిందంటే స్త్రీల యొక్క నైతికత దిగజారిపోయింది. స్త్రీలతో జీవించడం సర్వసాధారణమైపోయింది. అందుకే ఆ పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి అంటే స్త్రీతో జీవించడం సర్వసాధారణం అయిపోయి ఇక స్త్రీతో జీవించడానికి పురుషుడు ఇష్టపడటం లేదు, కానీ పురుషుడు జీవించే స్థితికి దిగజారిపోయారు అని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అందుకే నోహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందు దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొని చుండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుడి రాకడ కూడా ఉండును. నోహు దినములు ఎలా ఉన్నాయో, లోతు దినాలు ఎలా ఉన్నాయో, మనుష్య కుమారుడు బయలుపరచు దినాలు కూడా అదే విధంగా ఉంటాయి. ప్రతి కాలంలో ఒక ఆత్మ పని చేస్తూ ఉన్నది. ఆ ఆత్మ ప్రత్యేకమైన కార్యం జరిగిస్తూ ఉన్నది. ఇక్కడ ముగింపు కాలానికి వచ్చాం. ముగింపు కాలానికి సంబంధించిన ఆత్మ దేశాల మీద పనిచేస్తూ ఉన్నది, మరి ప్రజల మీద పనిచేస్తూ ఉండినది. అయితే మనం ఏ ఆత్మలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము? మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? ఈ లోకపరమైన ఆత్మను కలిగి ఉన్నామా? మనల్ని మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఈ లోక కార్యాలను విడిచిపెడతావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నువ్వు వాక్యం కొరకు నువ్వు ప్రత్యేకించుకుంటావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నిరంతరము ఆయన సన్నిధిలో మరి సమయం గడపటానికి, ప్రార్థనా కూడికలలో మరి వాక్య పఠనాలలో సమయం గడపటానికి నువ్వు వెచ్చించువాడవుగా ఉంటావు. మరి భూ సంబంధమైన కార్యములు ప్రాముఖ్యమైనవిగా నీకు కనిపించవు. ఆయన ఆత్మను నువ్వు కలిగి ఉంటే పరలోక క్రమం నువ్వు పొందుకోవటానికి ప్రయాసపడు వారవుగా ఉంటావు. అదే ఈ లోక ఆత్మను కలిగి ఉండినట్లయితే గమనించండి, నోహు దినములలో నోహు గురించి వ్యంగ్యంగా మాట్లాడినట్లు లోతు దినాలలో మరి వారు పాపం కలిగిన వారు జీవించినట్లు ఈరోజు కూడా అదే ప్రవర్తన ప్రజలు కలిగి ఉంటారు. ఎటువంటి ఆత్మను పొందుకున్నామో మనం వివేచించుకోవాల్సిన వారమైనాం. ప్రతి మనిషి మీద ఒక ఆత్మ పని చేస్తూ ఉన్నది. ప్రతి మనిషి మీద ఒక ఆత్మ పని చేస్తుంది. దేవుని యొక్క కృపను బట్టి మనం లోకం విడిచి దేవుని సన్నిధానంలో మనం ఇక్కడ నిలబడ్డాము అంటే ఇలా దేవుని శరీరాన్ని తీసుకోవటానికి, ఆయన రక్తాన్ని తీసుకోవటానికి మనం సమర్పించుకొని మనం ముందుకు వచ్చాము, మనం జయించగలిగిన వారముగా ఉన్నాము అంటే ఇక్కడ మన జీవితాలు సహజాతీతమైన కార్యమై ఉన్నాయి. హల్లెలూయా. నమ్మలేని నిజముగా ఉన్నాయి. ఎందుకంటే మన మీద పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉండినది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం కలిగి ఉండిన వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టే మనం విజయం పొందుకొని, అబ్రహాం విజయం పొందుకొని మెల్కీసెదెకు యొద్ద రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ ద్రాక్షరసాన్ని తీసుకోవటానికి, ఆయన శరీరాన్ని తీసుకోవటానికి మనం ముందుకు వచ్చిన వారముగా ఉన్నాము. ఆ విధంగా మనం కడ వరకు ఉండటానికి మన దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్యా. ఈ రీతిగా మరొక్కసారి మా గొప్ప దేవుడా మీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. ప్రభా యేసయ్యా, మమ్మల్ని నిలబెట్టడమే కాకుండా ప్రభా నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు మాతో మాట్లాడావు మా గొప్ప దేవుడా. ప్రభా ప్రతి వ్యక్తి వెనకాల ఒక ఆత్మ పనిచేస్తుంది ప్రభా. ప్రతి దేశం వెనకాల ఒక ఆత్మ పనిచేస్తుంది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్యా, ప్రతి వ్యక్తి వెనకాల ఒక ఆత్మ ఉన్నదని తెలుసు కానీ మా గొప్ప దేవుడా. ప్రభువా ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నామో వివేచించుటే ప్రభా ప్రాముఖ్యమై ఉన్నది ప్రభా.
పరిశుద్ధాత్మను కలిగి ఉండినట్లయితే ప్రభా అది ఒక అద్భుతముగా ఉన్నది మా గొప్ప దేవుడా. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ప్రభా అది మా జీవితాలకు ఒక ఆశ్చర్యకరమైన కార్యముగా ఉన్నది ప్రభా. పరిశుద్ధాత్మను కలిగి ఉండినప్పుడు మా గొప్ప దేవుడా ఈ లోకం నుండి ప్రభా యేసయ్య ప్రభా వేరుపరచబడినట్లు ప్రభా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది తండ్రి. పరిశుద్ధాత్మను మేము కలిగి ఉండినప్పుడు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య లోక కార్యములను విడిచిపెట్టగలుగుతాం తండ్రి. లోకపరమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టగలుగుతాం ప్రభా జయ జీవితాన్ని మేము కలిగి ఉంటాము తండ్రి. జయ జీవితాన్ని కలిగి ఉండి ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా మేము ప్రభా నీవు మాకు అనుగ్రహించిన కట్టడను జరిగించడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాం మా గొప్ప దేవుడా ప్రభువా యేసే ఆ పరిశుద్ధాత్మనే ప్రభా ఇక్కడ సమావేశమైన మాకు ఇచ్చి ఉన్నావు మా గొప్ప దేవుడా. మేము లోక ఆత్మను కలిగి ఉండలేదు ప్రభా. లోక ఆత్మను కలిగి ఉంటే ఇక్కడ సమావేశం అయ్యే వారమే కాదు ప్రభా. యేసయ్యా స్తోత్రములు మీ కృపను మా మీద విస్తరింపజేయండి అని అడిగే వారమే కాదు ప్రభా మాకు మీ శరీరాన్ని మీ కాదు మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు 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 వందనములు తండ్రి వందనములు యేసు వందనములు ప్రభా. హల్లెలూయా 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 స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మను ప్రభువా యేసయ్య మాకు అనుగ్రహించారు ప్రభా. ఆ నడిపింపు కిందే మేము ఉన్నాం తండ్రి. ఆ నాయకత్వం కిందే ఉన్నాం మా గొప్ప దేవుడా. మీ ఆత్మనే ప్రభా మేము పొందుకొనిన వారముగా ఉంటున్నాం ప్రభా. ఆత్మను పొందుకోవాలి ప్రభా. మా జీవితాలు ప్రభా నమ్మలేని నిజంగా మారే మాకుగా మేము ప్రభా ఈ లోకాన్ని విడవేయండి. మాకుగా మేము మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య స్తోత్రములు. మాకుగా మేము మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య సంస్థల నుండి శాఖల నుండి వేరుపరుచుకోలేము. తీసేనా